పారదర్శకత పెంచడంతో పాటు వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ఆన్లైన్ సేవలను విస్తృతం చేసింది. గ్రామీణ స్థాయిలో ఇప్పటికే ఆయా శాఖల్లో పోర్టల్ ప్రారంభించారు. ఇంటి వద్దనే ప్రభుత్వ సేవలను పొందడానికి ఇందులో వీలు కల్పిస్తున్నారు. ఇంటి పన్ను, ఆస్తి పన్ను చెల్లింపు, ఆదాయం, కుల ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు, వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన సేవలు అందిస్తున్నారు. ప్రజలకు సచివాలయ, పంచాయతీ సేవలను సులభతరం చేయడానికి ఆన్లైన్ పోర్టళ్లు, వాట్సాప్ సాంకేతికతలను అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో మనం ఇంటింటికి వెళ్ళి హౌస్ ట్యాక్స్ డిమాండ్ ఇవ్వటం, డిమాండ్ ఇచ్చిన తదుపరి వాళ్ళు 1 వీక్ కానీ 15 రోజులు కానీ ఇంటి పన్ను కట్టడం జరిగేది. ఇప్పుడు యాక్చువల్గా ఈ ఆన్లైన్ సిస్టమ్ వచ్చాక ప్రతి ఒక్కరి మొబైల్లోకి ఎలా అయితే కరెంట్ బిల్లు కానీ మిగతా సర్వీసెస్ ఏదైతే పే చేస్తున్నారో ఆ విధంగా మన హౌస్ ట్యాక్స్ కూడా నేరుగా ఇంటికి వెళ్ళటం, ఆ మొబైల్ నెంబర్కి లింక్ వెళ్తుంది. ఆ లింక్ ద్వారా ఇంటి పన్ను చెల్లించడం జరుగుతుంది. వాటర్ ట్యాక్స్ కానీ, అలాగే ట్రేడ్ లైసెన్స్ కానీ, అలా ఆప్షన్స్ కానీ, అలాగే సెల్ టవర్స్ కానీ, ప్రతిదీ ఏ పేమెంట్ అయినా కానీ ఆన్లైన్ స్వర్ణ పంచాయతీ ద్వారా కానీ కడతానికి అందుబాటులోకి వస్తుంది సేవలు. గతంలో ఏం చేయాలంటే మాకు 8,000 అసెస్మెంట్స్ అంటే 8,400 చిల్లర హౌస్ హోల్డ్స్ని మా బిల్ కలెక్టర్స్ ప్రతి ఒక్క ఇంటికి వెళ్లాల్సిందే. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా మన సిస్టమ్ నుంచి ప్రతి ఒక్క 8,400 అసెస్మెంట్స్ మొబైల్ ఫోన్ ద్వారా వాళ్ళకి లింక్ చేయడం జరిగింది. విత్ ఇన్ ద 1 డే అందరికి వెళ్ళిపోవడం జరిగింది. ఎవరైతే పేమెంట్ చేస్తున్నారో మనం కూడా వెళ్ళకోకుండా, బిల్ కలెక్టర్ వాళ్ళని ఏరియాకి వెళ్ళి కట్టించుకోకుండా వాళ్ళే ఎవరైతే కడతారో ఆన్లైన్ ద్వారా కట్టడం వల్ల చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే పనిభారం కూడా మా బిల్ కలెక్టర్స్ తగ్గుతుంది. గ్రామవార్డు సచివాలయం ద్వారా ఏపీ సేవ పోర్టల్ అని చెప్పి ఒక పోర్టల్ ఉంది సార్. అది గ్రేడ్ 6 డిజిటలైజేషన్ వారు నిర్వహిస్తారు. రెవెన్యూ సర్వీసెస్ ఉంటాయి, అలాగే సివిల్ సప్లై సర్వీసెస్ ఉంటాయి, కొన్ని మీ సేవ సర్వీసులు ఉంటాయి. నెక్స్ట్ అలాగే సీనియర్ సిటిజన్ కార్డ్స్ కానీ, హౌస్ సైట్ అప్లికేషన్స్, లేబర్ సర్టిఫికేట్, ఇలా చాలా అప్లికేషన్స్ మేము ఆన్లైన్ చేస్తాము. సో ఇక్కడ రెవెన్యూ సర్వీసెస్ వచ్చేపటికి క్యాస్ట్ సర్టిఫికేట్ అని, ఇన్కమ్ సర్టిఫికేట్ అని, అలాగే ఓబీసీ సర్టిఫికేట్, నెక్స్ట్ హౌస్ సైట్ అప్లికేషన్ ఉంటుంది, వాటర్ ట్యాక్స్ పేమెంట్ ఉంటుంది. ఆన్లైన్ చాలా త్వరగా వాళ్ళకి సర్టిఫికేట్ అనేది వాళ్ళ చేతికి వస్తుంది. ఆఫ్లైన్ చూసుకుంటే ఏంటంటే మనం ప్రతి ఒక్కరిని ఏంటంటే అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో ఆ అప్లికెంటే వెళ్ళి వాళ్ళకి కనిపించి వాళ్ళతో ఆ సర్టిఫికేట్ పేపర్ మీద, అప్లికేషన్ ఫామ్ మీద సైన్ తీసుకోవాలి. స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి అప్లికెంటే వెళ్ళాలి. వాళ్ళ సచివాలయం ఎక్కడైనా సరే వాళ్ళు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చండి. ఇప్పుడు నెల్లూరు జిల్లా వాళ్ళే ఉన్నారు, ఆ అప్లికెంట్ సపోజ్ ఏదైనా అర్జెంట్ పని మీద ఇక్కడ విజయవాడలో ఉన్నారు, వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ చాలా నీడ్. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఇక్కడ నుంచి అప్లై చేసుకొని దే హ్యావ్ టు ఆన్లైన్లో ఆ డేటా మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు అప్రూవ్ చేస్తారు. వీళ్ళకి సర్టిఫికేట్ అనేది కూడా ఏ సచివాలయంలోనైనా ప్రింట్ తీసుకోవచ్చు, వాళ్ళకి త్వరగానే వస్తుంది. ఇంకా వాళ్ళు చాలా సేవలు అనేవి డెవలప్ చేస్తున్నారు, అవి కూడా వస్తే అందరికీ చాలా బెనిఫిట్ వస్తుంది.